ప్రపంచంలో ఎక్కడా లేని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాంటి సందర్భంలో ప్రభుత్వం నుండి కూడా పెళ్లిళ్ళు చేయడానికి ఏదో కొంత ఆసరా కల్పించాలనే ఆలోచనతో తెలంగాణ రాగానే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం ఒక 50,000 ఎస్సీ ఎస్టీలకు ముందిద్దాం అనుకున్నారు. ఎస్సీ ఎస్టీలకు ముందించిన తర్వాత ఇంకా కొంత ఆదాయం పెరుగుతుంది కదా, మిగతా అందరి కమ్యూనిటీస్ కంటే బీసీలకి బాగుంటుందని ఇవ్వడం జరిగింది. తర్వాత రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది కదా, పెరిగిన ఆదాయం ప్రజలకు పంచడమే ముఖ్యం కదా అనే ఆలోచనతో 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటికి ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు తుక్కుగూడలో 73 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు రిలీజ్ చేసిన ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరున్నా ఏ ప్రభుత్వం అన్నా కొన్ని పథకాలను కంటిన్యూ చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే మంచి పథకాలు ఉన్నప్పుడు. సో ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. కాబట్టి తులం బంగారం ఖచ్చితంగా మా ఆడబిడ్డలకు బాకీ అని మాత్రం చెప్తాం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తారంటే మేము 5 ఏళ్లలో చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గా మేము అధికారంలోకి రాగానే 100 రోజులలో అమలు చేస్తున్న పథకంలో ఇది కూడా ఒక పథకం. 100 రోజులని టార్గెట్ వాళ్ళే పెట్టుకున్నారు. కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా అడుగుతాం. 100 రోజులలో ఇస్తామన్నారు. కాబట్టి తులం బంగారం ఎప్పటికైనా మా వాళ్ళకు బాకీ ఎప్పుడైనా ఇవ్వాల్సిందే ప్రభుత్వం అని మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే కాకుండా 2,500 అది కూడా 100 రోజులలో ఇస్తామన్న పథకంలో ఉంది. కాబట్టి ఆడబిడ్డలకు 2,000